ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయ శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనము స్తోత్రమంజరిలో 131 పేజీలో చెప్పండి, శ్లోకం చెప్తాను. తపో విద్యా చ విప్రస్య నిశ్రేయసకరం పరం తపసా కిల్బిషం హంతి విద్యయామృతమశ్నుతే. తపస్సు చేత విద్య చేత మోక్షమును పొందును. మరి రెండింటి చేత ఎందుకు? ఒకటి దాంతో పొందొచ్చు కదా. అంటే తపస్సు ఏం చేస్తుందంటే కిల్బిషం హంతి, పాపములన్నింటినీ నశింపజేస్తుంది. విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అదే అమృతమును పొందింప చేస్తుంది. అదే అజ్ఞానమును తొలగించుటయే విద్య చేసే పని. అంటే ఇప్పుడు ఇది ఈ శ్లోకం మనం చదివినాం కదా. ఈ శ్లోకంలో ఇప్పుడు మోక్షం అనేటువంటిది తపస్సు చేత విద్య చేత వస్తుంది అని అర్థమైందిగా. ఇప్పుడు తపస్సు చేత విద్య చేత వస్తుంది అని అన్నప్పుడు భగవంతుడు పాత్ర ఏంటి? భగవంతుడు మోక్షం ఇస్తాడని కదా మనకు తెలిసినటువంటిది. మరి భగవంతుడి పాత్ర ఏంటి? మనకు తెలిసింది భగవంతుడు ఏదో అనుగ్రహిస్తాడు,
అనుగ్రహిస్తే కదా మోక్షం వస్తుంది. మరి అది తప్ప, ఇది తప్ప. గుర్తించవచ్చు అంటే ఇప్పుడు భగవంతుడు మోక్షమిస్తాడా, ఇవడా? ఒకవేళ భగవంతుడు మోక్షమిస్తే ఇదెందుకు? కొంతవరకు కరెక్టే, కొంతవరకు అంటే మార్గంలో వచ్చినారు. ఇప్పుడు ఏంటంటే భగవంతుడంటే ఇప్పుడు ఇంకా నేను రేపు కూడా అదే, ఉదయం కూడా ఇంక అదే కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటున్నది కూడా ఆ విషయానికి వచ్చినాము. అంటే ఇప్పుడు మోక్షం అనేటువంటిది పొందబడేది కాదు, పొందబడేది కాదు, తెలుసుకొనుటయే. ఇప్పుడు నిన్న మనము ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. దేనిని తెలుసుకున్న తరువాత నీకు ఇంకొకటి ఇంకా అవసరం ఉండదు, దానిని చెప్తానని అన్నాడు. నేను చెప్పుకున్నాగా ఆ శ్లోకం గురించి. అంటే తెలుసుకొనుట అని ఉందా లేదా ఇస్తానుందా? తెలుసుకొనుట అనుంది. తర్వాత 2వ అధ్యాయంలోనే శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతే నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. శృతి అంటే వేదం. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల. ఏ స్థితిలో ఇంకా వినాలి అనేది లేదు, ఇంకా వినాలని ఇంకా తెలుసుకోవాలని లేదో, యథాస్థాస్యతి నిశ్చల అలా స్థిరమైపోయిందో ఆ స్థితిని సమాధా అచలా బుద్ధి. సమాధ అంటే సమాధి స్థితి, ఇది సహజ సమాధి. అంటే ఏంటి? ఇంకా నాకు వేదముతో వినాల్సిన పని లేదు. ఎందుకు వినాల్సిన పని లేదు? వేదమంతా దేనిని చెప్పుచున్నదో అది తనే అయి ఉన్నాడు, తనైపోయిన తను ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రకటమైనది. తెలుసుకున్నాడు, అనుభవంలో ఉన్నాడు. ఇది ఇక్కడ అనుభూతి. దాన్ని అనుభవము అనే మాట ప్రయోగించకూడదు, అనుభూతి అనాలి. అనుభవం అన్నామని అనుకోండి, అనుభవం అని అంటే అది వేరవుతుంది. కాబట్టి అట్లా కాదు, అంతే, అలా ఉండుట. అదేనాడు ఇప్పుడు యదా తే మోహ కలిలం, దాని గురించి వర్ణిస్తున్నాడు.
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యదా ఎప్పుడైతే మోహకలిలం మోహం అనేటువంటిది పూర్తిగా తొలగిపోయింది, బుద్ధిర్వ్యతితరిష్యతి బుద్ధి దాన్ని అంతా కూడా అధిగమించేసింది. అంటే మోహం అనేటువంటిది ఏ కోశాన లేదు. తదా అప్పుడు గంతాసి తొలగిపోయి ఉంటాయి. ఏంటంటే నిర్వేదం, నిర్వేదమును అతను పొందడు, నిర్వేదమును పొందడు. నిర్వేదమును పొందడు అంటే అప్పుడు అతనికి ఏం ఇబ్బందులు రావా అంటే, ఆ శరీరం ఉందిగా, శరీరం ఉంది కాబట్టి శరీరానికి సంబంధించి ఇబ్బందులు వస్తాయి. శరీరానికి సంబంధించి ప్రారబ్ధానుసారంగా ఏది రావాలంటుందో అది వస్తుంది. అయితే ఇప్పుడు ఇతను ఏమిటి, ఇతను అనుభూతిలో కదా ఉన్నాడు, అనుభూతిలో ఉన్నాడు కాబట్టి నేను అనుభూతి స్వరూపం, ఇది ప్రారబ్ధానుసారం. ఇది మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. మధ్యలో వచ్చి మధ్యలో పోయేదానికి దానికి ఎంతో జరుగుతూ ఉంది, దానికి జరుగుతూ ఉంటే దానికి నాకేం సంబంధం. ఇట్లా అనాలంటే ఎట్లా ఉండాలా, చెప్పుకుంటూ ఉంటేనే ఎట్లా అనిపిస్తుంది. అప్పుడు ఇంక వాళ్ళు అలా ఉండుటానంటే, అలా ఉండుట అనేది యాక్షన్ కాదు, స్థితి, సహజ స్థితి. శాస్త్రాన్ని వినేటప్పుడు 10 నిమిషాల టైం ఎక్కువైందని అనుకో, 10 నిమిషాల టైం ఎక్కువైతే 10 నిమిషాల టైం ఎక్కువైపోయిందే అనుకుంటే మనకు దానికి ఎంత తేడా అండి, ఏమన్నా అర్థమవుతుందా? తెలుసుకో. ఇంటి దగ్గర ఏమి ఎత్తిపెట్టలా, ఇంటి దగ్గర ఉండే నిన్నేం కాపాడదు, ఎవడు కాపాడు, ఎవడు కాపాడు, ఎవడు ఏమీ చేయడు. అట్లాంటప్పుడు ఆడికి ఎందుకు చేయాలని ఏంటది? భగవంతుని తత్వం వినేటప్పుడే మనం టైం అయిపోతూ ఉంది, ఉండలేము అని అనుకుంటే, ఈ శరీరం దేనికి వచ్చింది, ఈ శరీరంతో నేనేం చెయ్యాలా, ఇదేమన్నా కూలి పనికి వచ్చినారని అనుకుంటున్నారా? చెప్పండి, కూలి పని అనుకుంటున్నారా? కూలి పని కాదు, నీ తత్వాన్ని నువ్వు తెలుసుకునేదానికి వచ్చినావు. దాంట్లో కూడా కకృతి పడితే దానికంటే మించినటువంటి స్థితి ఇంకేం కావాలి చెప్పండి. గుర్తించండి, గుర్తించి తెలుసుకోవాలా. ఇంతవరకు ఏం చేసినాం, ఏం సంపాదించినాం, ఏమి కాపాడుతోంది మనల్ని చూసుకో. వీటికి వచ్చినప్పుడు మనశ్శాంతి ఎట్లా ఉంది, ఇటు నుంచి అటుకు పోయినప్పుడు ఎట్లా ఉందో లెక్కేసుకో. అందుకే ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉండేది, తపో విద్యాచ తపస్. తపస్సు అనేది కావాలా, తపస్సు అనేది కావాలా. తపస్సు అనేది కావాలంటే మనం అదే చెప్పుకుంటున్నాం. ఏమిటి? అధికారి. నిన్న కూడా చెప్పుకున్నాం అనుకుంటాను. అధికారి, దేనికైనా అధికారి కావాలా. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని మనం అనుకొని ఏదో మనం వచ్చినంత మాత్రాన మనకు వచ్చేస్తుందని అనుకుంటున్నారు. లోకంలో ఉండే వాళ్ళని మాటలు చెప్పి మనం ఏదో గారడీలు చేసినట్లని అనుకుంటున్నామా? ఇదేమన్నా ఇదేంటిది? అనుభూతి స్వరూపం. ఇది అనుభూతి స్వరూపం అనేటప్పుడు ఏమండి,
మీరు నిద్ర, గాఢ నిద్ర, గాఢ నిద్ర మీకు రాలేదు అని అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? అయ్యో, గాఢ నిద్ర అనేది రాకుండా పోతే తల ఎంత దిమ్మైపోతుంది తెలుసా, ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా. అదే నువ్వు ఒక్కసారి నిద్రలోకి వెళ్ళి నిద్రలో నుంచి పైకి రా, ఎంత ఫ్రెష్, ఎంత ఫ్రెష్. ఆ ఫ్రెష్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అదే స్వరూపం. ఆత్మస్వరూపంలోకి నువ్వు ఇంతసేపు వెళ్ళి అక్కడి నుంచి వచ్చినావు. ఆత్మస్వరూపం వలన ఏమైంది? ఇప్పుడు ఫ్రెష్ వచ్చింది. అది యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి ఇది స బ్రహ్మ సతపో తప్యత. ఈ ఈ గురువుని వెళ్ళి శిష్యుడు అడుగుతాడు, బ్రహ్మం అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి అని అడిగితే ఆయన ఏమంటాడంటే, ఈ ఈ జగత్తంతా దేని నుంచి వచ్చిందో, దేని యందు నిలబడి ఉన్నదో, తిరిగి దేనిలో లయించుచున్నదో అది బ్రహ్మ. దాని గురించి నువ్వు తపస్సు చేసి తెలుసుకో అని చెప్తాడు. సరే, ఆలోచన చేస్తాడు, పోతాడు, తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఈ జగత్తంతా దేని వలన నిలబడి ఉందంటే అన్నము వలన నిలబడి ఉన్నది. అన్నము వలన, అందరూ అన్నం తిని కదా జీవిస్తున్నారు, అందరూ అన్నం తిని జీవిస్తున్నారు. ఇతను పిల్లవాడు కరెక్ట్గా ఇదొక పెద్ద రీసెర్చ్. ఇది ప్రతి జీవి నిలబడుతూ ఉందంటే యదుహవా ఆత్మ సంమితమన్నం తదవతి తన్నహినస్తి యద్ భూయోహినస్తి తద్యత్ కన్యో న తదవతి. అన్నము వలన ఈ శరీరాలన్నీ నిలబడి ఉన్నాయి. అన్నం లేకపోతే శరీరాలు పోతాయి. కాబట్టి అన్నము వలన నిలబడున్నది అని వచ్చి తండ్రికి చెప్తాడు. సంవత్సరం కాలం తపస్సు చేసి తెలుసుకున్నాను నేను అని చెప్తాడు వచ్చి. తండ్రి అంటే గురువు, గురువుకి చెప్తాడు. ఆయన చూస్తాడు, రూట్లోకి వచ్చినావు, ఇంకా నువ్వు తపస్సు చేయి అంటాడు. మళ్ళా పోతాడు. అన్నం వల్ల నిలబడుతుందా? అన్నం లేకపోయినా కూడా కొంత ఉంటారు కదా, మళ్ళా తపస్సు చేస్తాడు. ప్రాణము వలన నిలబడున్నది, ప్రాణం వలన సకల జీవులు నిలబడున్నాయి. ఇప్పుడు సంవత్సర కాలం తర్వాత వచ్చి ప్రాణము వలన నేను నిలబడి ఉన్నాను, నేనే కాదు అందరూ సకల జీవులు కూడా నిలబడి ఉన్నాయి, కాబట్టి ప్రాణమే బ్రహ్మము అని నేను తెలుసుకున్నానని చెప్తాడు. వెరీ గుడ్, ఇంకొంతగా ఇంప్రూవ్ వచ్చింది, మంచిది, అంతవరకు కరెక్టే. కానీ అదే కరెక్ట్ కాదు, ఇంకా నువ్వు తపస్సు చేయండి. మళ్ళా పోతాడు, మళ్ళా పోయి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ప్రాణం ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతూ ఉంది. ఈ పోవడము రావడము ఇదంతా మనస్సు జరుగుతుంది. అంతా తెలుసుకుంటున్నది మనస్సు, కాబట్టి మనస్సే బ్రహ్మ అని కనుక్కున్నాను చెప్పి మళ్ళీ వచ్చి చెప్తాడు. పర్వాలేదు, ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది, కరెక్టే. అంటే నేను ఇక్కడ ఊరికే సింపుల్గా చెప్పేస్తున్నా, దీన్నంతా చాలా ఇదిగా రావాలి. సరే అని ఇంకా ఇంకా ప్రయత్నం చేయంటాడు. మళ్ళీ పోతాడు, మళ్ళా తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఇదంతా కూడా నిలబడి ఉన్నది విజ్ఞానము చేత నిలబడి ఉన్నది. విజ్ఞానం బ్రహ్మ అని విజ్ఞానం చేతనే నిలబడి ఉన్నది. కాబట్టి విజ్ఞానం అంటే బుద్ధి, ఈ బుద్ధి చేత నిలబడి ఉన్నది. బుద్ధి గొప్పది, విజ్ఞానం అంతా తెలుసుకుంటూ ఉంది, అదే ఉండడం లేవడం అంతా చేస్తాం. కాబట్టి అని చెప్తాడు. చాలా బాగా, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది నాయన, చాలా సంతోషం, కానీ ఇంకా ప్రయత్నం చేయి అంటాడు. మళ్ళా పోతాడు, మళ్ళా తపస్సు చేస్తాడు. మళ్ళా తపస్సు చేస్తే ఈ విజ్ఞానము కంటే కూడా గొప్పది ఏది?
అని తపస్సు చేస్తే ఆనంద స్వరూపంగా నిలిచిపోతాడు. ఆనంద స్వరూపంలో నిలిచిపోతాడు. ఆనందంగా ఉన్నాడు. సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, రాలా. ఏమైనాడు వాడు అని చెప్పి ఆయన వచ్చి చూశాడు. ఆనందంగా ఉన్నాడు అతను, ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడేమంటాడు? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన భూతాని జీవంతే ఆనందేన యత్ ప్రయంతి విశంతీతి అని చెప్తాడు. ఆనందము నుంచినే సకల జీవులు పుట్టుచున్నవి, ఆనందము వలననే సకల జీవులు నివసిస్తున్నవి, ఆనందములోనే తిరిగి లయించుచున్నవి. 2 రోజులు నిద్ర లేకుండా ఉండండి, మీకు తెలుస్తుంది. నిద్ర లేకపోతే పోతుంది. ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యత్ తత్ సుషుప్తం సుషుప్తి స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యానందభుక్చేతోముఖ ప్రాజ్ఞస్తృతీయ పాద ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యేషు సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. ఇది ఈ శ్లోకం కోసం చూశాను. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యేషు సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే. ఎత్ర సుప్తో, సుప్త అంటే గాఢ నిద్ర. ఎక్కడైతే నువ్వు గాఢ నిద్ర లేకపోయినావో నా కంచన కామం కామయతే, కించిత్తు కూడా నీకు కొద్దిగా కూడా నీ యొక్క మనసు యొక్క ప్రభావం కించిత్తు కూడా లేదు. నా కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం, ఆ స్వప్నం అనేది కానీ తెలుస్తూ ఉండటం అనేది కానీ లేదు. ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తి స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో ఆనందమయో. అక్కడ ఎట్లా ఉన్నారు? ఆనందమయ ప్రజ్ఞానఘన. అందరూ ఎట్లున్నారంటే నిద్రపోయినప్పుడు వాడు వీడు ఇంకొకడు అనే భావన ఎక్కడన్నా ఉందా? ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యానంద భుక్ చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. ఇది ప్రాజ్ఞుడు. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యయోషయోని సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. సకల భూతములు ఇక్కడ నుంచి పుడుతున్నాయి. ఎక్కడి నుంచి? ఈ సుషుప్తిల నుంచి పుడుతున్నాయి. సుషుప్తి అంటే గాఢ నిద్ర. గాఢ నిద్రలో నుంచి సర్వభూతములు వస్తున్నాయి. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యయోషయోని సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. అంటే అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సుషుప్తిల నుంచి వస్తున్నాయి. సుషుప్తి అంటే గాఢ నిద్ర. గాఢ నిద్ర ఉందే, గాఢ నిద్రలో నుంచి సకల భూతములు పుట్టుకొని వస్తున్నాయి. ఇప్పుడు సకల ప్రాణులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆనందం నుంచి వస్తున్నాయి. ఆనందం ఎక్కడుందంటే సుషుప్తిలో ఉంది. సుషుప్తిలో ఉన్నప్పుడు నువ్వు వేరని నేను వేరని ఏమీ లేదు. అసలు కుక్క కూడా నిద్రపోయిందని అనుకోండి, కుక్క నిద్రపోతే కూడా ఏం తెలియదు. అన్నీ సుషుప్తి లేకపోతున్నాయి, తిరిగి అక్కడి నుంచినే వస్తున్నాయి. ఇప్పుడు ఆనందం అనేటువంటిది సుషుప్తిలో ఉన్నది. అదేవిధంగానే ఆనందమయం అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. ఈ ఆనందమయము కూడా ఆత్మ కాదు. ఆనందమయం కూడా ఆత్మ కాదు. దానికి అవతలున్నటువంటిది అది ఆత్మస్వరూపం అవుతుంది. సరే,
ఇప్పుడేంటి, మనం ఒక ఊరికి వెళ్తున్నాం అని అనుకోండి, ఏదో ఒక ఊరికి వెళ్తుంటే ఆ గ్రామమునకు పోయేటప్పుడు మధ్యలో ఏవేవి ఉన్నాయి, ఏ ఏ ఊర్లు ఉన్నాయి అనేటువంటిది తెలుసుకొని ముందుకెళ్తాంగా. ఆయా గ్రామం వచ్చినప్పుడు మనం ఇదే రూట్లో వెళ్తున్నాం, కరెక్ట్గా వెళ్తున్నాం అని తెలుస్తుందిగా. అప్పుడు మనం ముందుకు వెళ్ళి ఈ గ్రామం అయిపోయింది, ఈ గ్రామం అయిపోయింది, ఇప్పుడు వచ్చేది ఫలానా అని తెలుస్తుందిగా. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే యత్ జ్ఞాత్వ, నువ్వు తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? ఆత్మస్వరూపం తెలుసుకోవాలి. ఆత్మస్వరూపం ఎట్లా తెలుస్తుంది నీకు? ఇదే ఆత్మస్వరూపం నీకు ఎట్లా తెలుస్తుంది? అదేమన్నా బయట ఉండే వస్తువునైతే నువ్వు చూసుంటావు, ఇది టొయాటో కారనో లేదా స్కోడానో ఏందో కారును చూసుంటావు, ఇది పలానా కారును గుర్తించేదానికి బయట చూసినావు. అదేవిధంగా ఇది ఆత్మస్వరూపం నీకు ఎట్లా తెలుస్తుంది? ఇదే ఆత్మస్వరూపం గుర్తించాలిగా నువ్వు. అట్లా గుర్తిస్తే కదా నీకు అది మోక్షం అవుతుంది. చూడండి ఎట్లా ఉందో. ఇది ఆత్మస్వరూపం అని నీకు తెలియాలి. ఎవరు చెప్తారు? బయట ఉండే వస్తువునైతే ఎవడైనా ఒకడు వస్తాడు, చూపిస్తాడు, పలాందప్ప ఇది అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ రీసెర్చ్ చేసి ఏమన్నా దాన్ని తెలుసుకునేదంటే కూడా తెలుసుకుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. కానీ ఆత్మస్వరూపాన్ని ఎవడు చూపిస్తాడు? ఎవడు చూపించలేడు. మరి చూపించకపోతే నేను మోక్షమును పొందినానని ఎలా తెలిసేది? ఎట్లాంటి ఇది ఉండొచ్చు ఇక్కడ. అర్థమవుతుందా ఏమన్నా? అందుకే ఇక్కడ విద్య, తపో విద్యాచ విప్రస్య నిశ్రేయసకరం పరం తపసా కిల్బిషం హంతి విద్యయా అమృతమశ్నుతే. విద్య అనేది ఏం చేస్తుందంటే అజ్ఞానమును తొలగించి ఆత్మస్వరూపం అంటే ఏందో అక్కడి వరకు తీసుకెళ్తుంది. దో రామయ్య, ఎవరు రామయ్య? ఈయన రామయ్య. లేకపోతే ఆత్మ అంటే ఇది ఆత్మ అనింది అంతే. ఇది ఎట్లుంటుంది అని చెప్పలా అది. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలా? దాన్ని చూస్తావు అంతే. ఇప్పుడు మామిడి పండు ఉంది, మామిడి పండు కట్ చేశాడు, ఒక పీస్ తిన్నాడు, బా ఎంత తీయగా ఉందని అన్నాడు. ఇప్పుడు సీతాఫలం ఉన్నాయి, సీతాఫలం తెచ్చారు, తిన్నాడు, ఎంత తీయగా ఉందన్నాడు. అంత తీయగా ఉంది. ఎంత తీయగా ఉంది? ఎంత తీయగా ఉందినంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒక పీస్ తీసి మన నోట్లో వేస్తే మన నోట్లో పడితే ఇప్పుడు ఏమవుతుంది? తీయగా ఉందని ఇప్పుడు వాడు కూడా గుర్తిస్తాడు. అంటే అది చెప్పితే తెలిసేది కాదు, అది అనుభవముతో తెలిసేదే, అనుభూతి స్వరూపంగా తెలియడం అంతే. అంతేగాని అందుకని శాస్త్రం కూడా ఏమైపోయింది? అటుకొచ్చి నిలిచిపోయింది. నేను చెప్పలేను, ఇంకా ఆత్మస్వరూపాన్ని గురించి నేను చెప్పలేనని ఆత్మస్వరూపంగా నిలిచిపోయి, నైనా ఇదే ఆత్మస్వరూపం, వీటి వరకు తీసుకొచ్చినాను, అదే పో అని చెప్పేసి ఆనందం వరకు తీసుకొచ్చింది. ఆనందము కూడా కానిది ఇంకేందో అది ఆత్మస్వరూపం. చూసారా? అంటే ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు ఆత్మస్వరూపమును పొందుటయే మోక్షము. పొందుటయా? గుర్తించుటయే మోక్షం. సరే, దాంట్లో మోక్షమును గురించి మనకున్నటువంటివి కొన్ని ఉన్నాయి. ఏమిటంటే సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యమని 4 రకాల ముక్తులు ఉన్నాయి. అవి మీకు ఎట్లా తెలుసు? ఎక్కడ చెప్పినారంటే ముక్తికోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ముక్తికోపనిషత్తు, భాగవతము అవంతా కూడా ఇక్కడి నుంచి వచ్చినటువంటివే. ముక్తికోపనిషత్తులో హనుమంతుడు శ్రీరామచంద్రుల వారిని అడుగుతారు. అంటే రామచంద్రుల వారు, హనుమంతుడు ఎప్పుడు, ఏ యుగంలో వాళ్ళు? త్రేతాయుగంలో వాళ్ళు.
మరి ఉపనిషత్తు అప్పుడు రామచంద్రుల వారు హనుమంతుడు ఉన్నప్పుడు వచ్చిందా ఇది? అప్పటిది కాదు, ఇది అప్పటిది కాదు. అంటే ఇది ఎప్పటిది? ఇది ఈ ఉపనిషత్తు ఎప్పటిది అంటే వీళ్ళతో పని కాదు, ముందు ఎప్పుడో సృష్టి ఆరంభమైనప్పుడు చెప్పినటువంటిది ఇది. సృష్టి ఆరంభమైనప్పుడు చెప్పినటువంటిది. అంతేగాని ఇక్కడ రామచంద్రుడు ఉన్నాడు, ఈ రామచంద్రుల వారు ఈ హనుమంతుడికి చెప్పినాడు, ఇట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. శ్రీ సీతారామాంజనేయ సంవాదం అని ఒక గ్రంథం ఉన్నది. సీతారామాంజనేయ సంవాదం అని, అది ఆ గ్రంథమును పలానా ఒక కవి రాశాడు. ఆ కవి రాశాడు. అట్లా ఈ ఇక్కడ హనుమంతుడు శ్రీరామచంద్రుల వారు చేసినటువంటిది వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంవాదం అని అంటే ఈ త్రేతాయుగంలో ఉండేటువంటి వాళ్ళని అంటే అప్పుడు త్రేతాయుగం నుంచి ఈ ఉపనిషత్తు ఉన్నట్లు లెక్క వస్తుంది. అప్పుడు త్రేతాయుగం అంటే వశిష్ఠ మహర్షుల వారు ఉన్నారు కదా, వశిష్ఠ మహర్షుల వారు కూడా రామ అని పేరు పెట్టాడు కదా, ఆ రాముని గురించి ముందే చెప్పాడుగా. అన్నప్పుడు ఇవన్నీ కూడా ముందే ఉన్నాయి, అవన్నీ తీసుకోవాలి. అట్లా తీసుకోవాలి. కానీ మనం ఇక్కడ వచ్చేసి ఈ రామచంద్రుడు ఇట్లా పెట్టుకుంటే మళ్ళా అంత బుద్ధికి మకిలి పట్టినటువంటిది అవుతుంది. ఇక్కడ ఉపనిషత్తు అనేటువంటిది ఏం చేస్తుందంటే ఈ బ్రహ్మలు కొన్ని వేల బ్రహ్మలు ఉండరు, ఈ బ్రహ్మేం కాదు. అట్లా రామచంద్రుడు అంటే ఏ రామచంద్రుడో, వ్యాసుడు అంటే ఒక వ్యాసుడు కాదు, ఎంతోమంది వ్యాసులు ఉండరు. ఏ వ్యాసుడు రాశాడో బ్రహ్మసూత్రాలను, ఏ వ్యాసుడు అనేటువంటి దానికి అక్కడ చాలా విమర్శనాత్మకంగా ఉన్నది. భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, వ్యాసుల వారేమో వేదమును విభాగం చేశాడు. వేదములో ఉండేటువంటి దాన్ని మంత్రాలు సక్రంగా లేకుండా ఎక్కడెక్కడో పడిపోయి ఉంటే వాటన్నింటినీ ఒక ఆర్డర్గా పెట్టి డివైడ్ చేశాడు. మరి బ్రహ్మసూత్రములు రాసింది కూడా మళ్ళా వేదవ్యాసుల వారు రాశారు. బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై ఉందా భగవద్గీతలో. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛాద్వేషం దుఃఖం సంఘాత చేతనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం అని చెప్పి దానికి ముందు ఇది బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఇది బ్రహ్మసూత్రములలో కూడా చెప్పబడినది అని చెప్పాడు. అంటే బ్రహ్మసూత్రములలో కూడా చెప్పబడింది అంటే బ్రహ్మసూత్రములనేటువంటివి ఇప్పుడు ఈ రాసిన వ్యాసుల వారు, భగవద్గీతను రాసిన వ్యాసుల వారు ఒకడైనా వేరేనా అనేది ఇక్కడ ఒక ఇది వస్తుంది. దానిని బట్టి ఏమన్నారంటే అంటే ఇప్పుడు భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ భారత యుద్ధం జరిగేటప్పుడు కదా వచ్చింది భగవద్గీత. మరి అదే భగవద్గీతలో బ్రహ్మసూత్రములలో చెప్పబడినది అని చెప్పినారు. అంటే బ్రహ్మసూత్రములు భగవద్గీత కంటే ముందుడిదా, భగవద్గీత తర్వాతదా? ముందుడిది. అంటే ముందు ఉన్నటువంటిది. అంటే ముందు ఎవరు రాశారు? ముందు వ్యాసులు వారు రాశాడు. ముందు వ్యాసులు వారు రాస్తే ఈ వ్యాసులు వారైనా రాసింది? ఇవన్నీ కొద్దిగా విచారణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాముడు అని అన్నప్పుడు రామచంద్రుల వారు ఈ రాముడు ఎప్పుడు రాముడు? సరే, అవన్నీ మనకు అక్కర్లేదు. వాళ్ళను గురించి విమర్శ చేసుకుంటూ కూర్చుంటే ఏ రూపమైనా పంచమహాభూతములకు సంబంధించినదే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ పంచమహాభూతములకు సంబంధించినటువంటిది ఇక్కడ ఉండిన తత్వం మనకు ప్రధానం. ఏది సత్యమో అది ప్రధానం. ఏది సత్యమో మనకు కావాలి. కాబట్టి ఉపనిషత్తు ఏం చేస్తుందంటే సత్యమును చెప్తుంది. అందుకని హనుమంతుడు శ్రీరామచంద్రుల వారు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగినది. గురు శిష్య సంబంధము చేత ఈ సంబంధం జరుగుతుంది, విచారణ వస్తుంది.
అట్లా శిష్యుడు అడిగాడు, గురువు సమాధానం చెప్పాడు. అక్కడ అడిగినటువంటిది ఏంటంటే, ధీ విక్రయా సహస్రాణం సాక్షిణం నిర్వికారిణం స్వరూపధ్యాన నిరతం సమాధి విరమే హరిం భక్త్యా శుశ్రూషయా రామం స్తువన్ పప్రచ్ఛ మారుతి రామ త్వం పరమాత్మాసి సచ్చిదానంద విగ్రహ ఇదానీం త్వాం రఘుశ్రేష్ఠ ప్రణమామి ముహుర్ముహు త్వద్రూపం జ్ఞాతుమిచ్ఛామి తత్వతో రామముక్తయే అనాయాసేన ఏనాహం ముచ్యేయం భవబంధనాత్ కృపయా వద మే రామ ఏన ముక్తో భవామ్యహం. సాధు పృష్టం మహాబాహో వదామి శృణు తత్వతః వేదాంతే సుప్రతిష్ఠోహం వేదాంతం సముపాశ్రయ. హనుమంతుడు అడుగుతున్నాడు. ఇద్దరు ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో నుంచి లేచాడు. రామచంద్రుల వారు ధ్యానంలో నుంచి లేచాడు. లేచిన తర్వాత హనుమంతుడు అడుగుతున్నాడు, హే మహాత్మా, నేను నిన్ను చూడాలని నేను అనుకుంటున్నాను. ఏమంటే ఎదురుగా కూర్చో ఉన్నాడు కదా, ఇప్పుడు ధ్యానంలో నుంచి లేచాడు కదా, చూస్తూనే ఉన్నాడు కదా. అయినా ఇప్పుడు ఏమంటున్నాడు, రామ త్వం పరమాత్మాసి సచ్చిదానంద విగ్రహ ఇదానీం త్వాం రఘుశ్రేష్ఠ ప్రణమామి ముహుర్ముహు. నేను నీకు నమస్కారం చేస్తున్నాను. త్వద్రూపం జ్ఞాతుమిచ్ఛామి. త్వద్ రూపం, నీ యొక్క రూపమును జ్ఞాతుమిచ్ఛామి, తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎవరి రూపాన్ని? రాముని రూపం. ఎదురుగా రాముడు లేడా? అడుగుతాంటే ప్రశ్న ఎట్లా చూడండి. నీ రూపం నేను తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. తత్వతో రామ, తత్వస్వరూపంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అనాయాసేన ఏన అహం ముచ్యేయం భవబంధనాత్, నేను భవబంధముల నుండి అనాయాసంగా విడుదల పొందాలి. ఎట్లా జరుగుతుంది అది? కృపయా వద, నా పైన కృపతో వద చెప్పుము. ఏన ముక్తో భవామి, ఏ రూపంగా నేను ముక్తిని పొందుతాను. సాధుపృష్టం మహాబాహో వదామి శృణు. సాధుపృష్టం, హే సాధుస్వరూప. ఇప్పుడు రామచంద్రుల వారు చెప్తున్నారు, శృణు, విను. వేదాంతే సుప్రతిష్ఠోహం, నేను ఎక్కడున్నాను? వేదాంతములో నేను సుప్రతిష్ఠుడనై ఉన్నాను. వేదాంతే, వేదము చెప్పలా, వేదాంతే, వేదముల యొక్క అంతమునందు. వేదముల యొక్క అంతం ఏంటి? ఉపనిషత్తులు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు, అంటే ఉపనిషత్తుల సారాంశం మనకు భగవద్గీత. వేదాంతే సుప్రతిష్ఠ, సుప్రతిష్ఠ, వేదాంతములలో నేను ఉన్నాను. గీతాశ్రయోహం తిష్ఠామి, చెప్పినాడా? గీతాశ్రయోహం తిష్ఠామి. తిష్ఠామి అంటే తిష్ట వేసుకొని కూర్చోవడం. ఇక్కడేమంటున్నాడు? వేదాంతే సుప్రతిష్ఠ, వేదాంతమునందు సుప్రతిష్ఠగా ఉన్నాను, గీతలో సుప్రతిష్ఠగా ఉన్నానని. చూడండి ఎట్లా ఉందో ఇక్కడంతా. అంటే భగవంతుని ఆత్మస్వరూపాన్ని, అంటే భగవతత్వం తెలుసుకోవాలంటే ఎక్కడికి పోవాలి? వేదాంతము దగ్గరికి పోవాలి. వేదాంతం దగ్గరికి పోవాలి. వేదాంతం సముపాశ్రయ. నువ్వు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు నువ్వు నన్ను తెలుసుకోవాలంటే వేదాంతం సముపాశ్రయ, వేదాంతమును ఆశ్రయించు. చూసారా? నేను ఎందుకు బుక్ తీసుకొచ్చానంటే ప్రమాణబద్ధంగా మీకు డైరెక్ట్గా చెప్పాలని. ఇంకా కొంతమంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. రేపు ఇంకా చెప్తాను. రేపు చెప్పేటప్పుడు కొద్దిగా బాగా అర్థమవుతుంది. అంటే రేపు పొద్దున్నే వస్తుంది.
సరే, దీంట్లో మళ్ళా ఆ వేదంతములు ఏంటంటే ఉన్నాయనే విషయాలంతా వర్ణిస్తూ వస్తాడు. తర్వాత రామకే చిన్ముని శ్రేష్ఠ ముక్తిరేకేతి చక్షురే కేచిత్వన్నామ భజనాత్ కాశ్యాం తారోపదేశత అన్యే తు సాంఖ్యయోగేన భక్తియోగేన చాపరే అన్యే వేదాంతవాక్యార్థ విచార పరసమ్మర్శయ సాలోక్యాది విభాగేన చతుర్థ ముక్తిరీరిత. సాలోక్యాది విభాగేన, సాలోక్యము అనేటువంటి రూపంగా ముక్తి 4 రూపాలుగా చెప్పబడింది. దాన్ని నేను చెప్తాను, నువ్వు తెలుసుకో. అంటే సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అని 4 రకాలు. దాన్ని నేను చెప్తాను, తెలుసుకో అని చెప్తున్నాడు. కైవల్య ముక్తిరేకైవ పారమార్థిక రూపిణి. కైవల్యముక్తి ఏకైవ, ఏక ఏవ. ఏవానంటే అది మాత్రమే. ఏది మాత్రమే? కైవల్యమనే ముక్తి మాత్రమే పారమార్థిక రూపిణి. పారమార్థిక రూపిణి అంటే అదే నిజమైనటువంటి ముక్తి. పారమార్థిక రూపంగా అదే నిజమైన ముక్తి. ఏది? కైవల్యం. కైవల్యం అని అంటే సాయుజ్యం. సాయుజ్యం అని కైవల్యం అని అంటారు. కైవల్యమే సాయుజ్యం, సాయుజ్యమే కైవల్యం. దురాచారరతోపి వాపి మన్నామ భజనాత్కపే సాలోక్యముక్తిమాప్నోతి నతు లోకాంతరాధికం. సరే, దీన్నంతా ఇంకా వివరిస్తే ఇంకా మీకు కొంచెం ఇది అవుతుంది. సాలోక్య సారూప్య ముక్తిరిత్యభిధీయతే. ఇంకా సాలోక్యం అంటే ఏమి, సామీప్యం అంటే ఏమి, సారూప్యం అంటే ఏమి? సదాచరతో భూత్వా ద్విజో నిత్యమనన్యధీహి మయి సర్వాత్మకే భావో మత్ సామీప్యం భజత్యయం సైవ సాలోక్య సారూప్య సామీప్య ముక్తిరిచ్యతే. గురూపదిష్ట మార్గేణ ధ్యాయన్ మద్రూపమవ్యయం మత్ సాయుజ్యం ద్విజ సమ్యక్ భజేత్ భ్రమర కీటవత్ సైవ సాయుజ్యముక్తి స్యాత్. బ్రహ్మానందకరీ శివ చతుర్విధా చ యా ముక్తి మదుపాసనయా భవేత్. ఇయం కైవల్యముక్తిస్తు కేనోపాయేన సిద్ధ్యతి. మాండూక్యం ఏకమేవాలం ముముక్షూనాం విముక్తయే. ఇవి ఇక్కడ చెప్తాడు. సరే, దాన్ని అక్కడ సాలోక్యం, సామీప్యం, సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం. దీంట్లో సాయుజ్యం అనేటువంటిది మాత్రమే పారమార్థిక రూపంగా సత్యమైనది అని రామచంద్రుల వారు చెప్పారు. ఏమంటే ఇక్కడ చెప్పారా? నేనేం చెప్పింది కాదుగా. అంటే మిగతాటివన్నీ ఏమైనాయి? డూప్లికేట్. నేను ఇంక అట్లే చెప్పాల్సి వస్తుంది. అంతే కదండి. ఒరిజినల్ ఇదేనంటే మిగతాటివేమే ఒరిజినల్ కారువేనే కదా. ఒరిజినల్ కానివి ఏంటివి? డూప్లికేట్ కదా. నేను ఇంక అదే కదా అన్నాను. కొంతమందికి పాపము బాధలు వచ్చేస్తాయి, చాలా ఇబ్బంది పడిపోతారు. సరే, ఇంతవరకు ఉండని చాలు, మనకు టైం అయింది. దాని గురించి రేపు చెప్తా. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య. ఇది ఎందుకంటే విద్యయా అమృతమశ్నుతే. నాకు వచ్చి తగులుకునింది ఇక్కడ ఈ శ్లోకం పట్టుకున్నప్పుడు. స్తోత్రమంజరి అంటే ఏం చిన్న ఇదే అనుకుంటున్నారా? స్తోత్రమంజరి వేదములో ఉండేటువంటి మంత్రాలు తీసుకొని పెట్టాడు అక్కడంతా మహర్షద్గురు మలయాళ స్వామి వారు. మనమంతా వాటన్నింటినీ వెతుక్కుంటా పోయి మనం వాటంతా చూసుకోవడం కష్టమని ఏవేవి ముఖ్యమైనటువంటి ఉన్నాయో వాటన్నింటినీ ఏరి కోరి వాటన్నింటిని తీసి ఒక జాగాలో పెట్టి మనకిచ్చారు. భగవద్గీతను ఇచ్చారుగా ఇప్పుడు భగవంతుడు. ఆ విధంగా మహర్షద్గురు మలయాళ స్వామి వారి యొక్క
సాన్నిధ్యంలో ఏం చేశారు, వీటన్నింటినీ ఏరుకూర్చి వస్తే మలయాళ చదవరు. ఇది ఇప్పుడు స్తోత్ర మంజరి బాగుంది. స్తోత్ర మంజరి, దాని పేరు చూడండి ఎట్లా ఉందో, స్తోత్ర మంజరి. కాబట్టి ఆ స్తోత్రం భగవంతుణ్ణి స్తుతించేటువంటి పుష్పములతో అల్లినటువంటి ఒక పూల గంప. చూసారా, భగవంతుని పూజించాలంటే పుష్పాలతో పూజిస్తాం కదా. ఇప్పుడు ఇది స్తోత్ర మంజరి, ఇదే పత్రం పుష్పం ఫలం తోయం అనే శ్లోకం దగ్గర ఇవన్నీ విషయాలు వచ్చినాయి, ఇవన్నీ చెప్పుకున్నాం. కాబట్టి ఆ పుష్పాలు గొప్పనా, ఈ పుష్పాలు గొప్పనా? ఎంతయు వాడని చూడండి ఎట్లా చెప్పారు. భగవద్గీతను గురించి చెప్తూ, ఎప్పుడు వాడని పువ్వులు సుండి, ఎప్పుడు కుల్లని ఫలములు సుండి, తప్పక మనమా ధన్యవనికి జని, తలకొక కొన్నిటి తెత్తమురండి. భగవద్గీతో ధ్యాన విహారము, భక్తిను నర్పగా పరుగునరండి. సొగసుగదానిని చూడగనయ్యడు, సులభగు త్రోవను చూపెదనండి. ఎప్పుడు వాడని పువ్వులు సుండి, ఎప్పుడు వాడవు. ఎప్పుడు వాడతాయి పువ్వులు? మిగతా పువ్వులన్నీ వాడిపోతాయి, ఈ పువ్వులు ఇవి వాడవు. పండ్లు ఎట్లాంటి ఇది చూడండి ఇక్కడ. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే విచారణతో తెలుసుకోవాలండి, విచారణతో తెలుసుకోవాలి. విద్యయా అమృతమశ్నుతే. విద్య అని అన్నప్పుడు ఇక్కడ విద్య అనేదాన్ని ఇంకా వివరించాలి. ఎందుకంటే పట్టుకుంటే ఇక్కడ టైం అయిపోతుంది. నిదానంగా వివరించుకుంటూ పోదాం కొద్ది కొద్దిగా. సరే, ఇప్పుడు నిలుపుదాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం